సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డిసైడ్ ఇస్ ద అసెస్మెంట్ ఇయర్. ఏం డిసైడ్ చేయాలమ్మా ఫస్ట్? అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ 12 months. అసెస్మెంట్ ఇయర్ 12 months ఫైనాన్షియల్ ఇయర్. ఇది మీరు ట్యాక్స్ అసెస్ చేసే ఇయర్నే అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నారు మీరు, ఆ డేట్ ఏ ఇయర్లో ఫాలో అవుతుందో దాన్నే ఏమంటారమ్మా? అసెస్మెంట్ ఇయర్. మనం ఎప్పుడు ఎగ్జామ్ రాస్తాం? జూన్లో. ఏ ఇయర్లో వస్తుంది ఇది? 24. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 24-25. దీనికి జస్ట్ ప్రిసీడింగ్ ఇయర్ అంటే దీని ముందు ఉన్న ఇయర్ని ఏమంటారమ్మా? ప్రీవియస్ ఇయర్ అంటారు. ఏమంటారు? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 23-24. ఎవ్రీ అటెంప్ట్కి ఇదే ఉంటుందా? చేంజ్ అవుతాయా? చేంజ్ అవుతాయి. ఈ ప్రీవియస్ ఇయర్ 23-24 అంటే మనం సమ్ చదివేటప్పుడు మొత్తం ఇన్కమ్ ఎర్న్డ్ అంతా ఈ పీరియడ్లో ఉంటుంది. బట్ నువ్వు అసెస్ చేయాల్సింది 24-25లో. అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇక్కడ ఏంటమ్మా? ఇన్కమ్ ఎర్న్డా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్డా? ట్యాక్స్ అసెస్డ్. అందుకని అసెస్మెంట్ ఇయర్ అన్నాం. ట్యాక్స్ అసెస్డ్. సో వీ హ్యావ్ ఏ రూల్ ఆర్ కస్టమ్. మన కస్టమ్ ఏంటి, మన ఆచారం ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఈ రేట్స్ అప్లై అవుతాయి మీకు, ఇప్పుడు నువ్వు ఎర్న్ చేయబోయే ఇన్కమ్కి ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి అని ముందే చెప్తాం. ముందు చెప్తామా తర్వాత చెప్తామా? అడ్వాన్స్డ్ చెప్తాం. దట్ ఈజ్ అవర్ కస్టమ్. ముందే అంటే 1 month ముందు. ఇయర్ స్టార్ట్ అయ్యే 1 month ఆర్ 2 months ముందు. February 1st బడ్జెట్ ఎప్పుడు వస్తుందమ్మా? Feb 1st. అంటే ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ ముందు చెప్పాలా, ప్రీవియస్ ఇయర్ కంటే ముందే చెప్పాలా? మన ప్రీవియస్ ఇయర్కి ఏ రేట్స్ అప్లై అవుతాయి అనేది నువ్వు ఫాలో అయ్యేదేమో 24-25లో. బట్ అది చెప్పాల్సింది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ప్రీవియస్ ఇయర్ డేట్ చెప్పండి అమ్మా. కరెక్ట్గా అంటే దీనికంటే ముందు ఫిబ్రవరి బడ్జెట్ అంటే 1st February 2023. ఏ ఇయర్లో అది బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్కి ఆ పేరు ఇస్తాం, ఆ ఇయర్ నేమ్ ఇస్తాం. అంటే ఏమి ఇస్తామమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. ఫినాన్స్ యాక్ట్ 2023 మనకు అప్లై అయ్యేది. కానీ దీని తర్వాత ఇంకో బడ్జెట్ వచ్చింది. ఏంటది? మొన్నే లేటెస్ట్గా ఏంటమ్మా? ఫినాన్స్ యాక్ట్ జస్ట్ 1 month అవుతుంది, 2024. ఇది అప్లై అవుతుందా మనకి? అప్లై అవుతుందా? అప్లై కదా. మరి ఎందుకు చెప్పారు? నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అది ఇన్కమ్ ఆన్ చేసే కంటే 1 month ముందే చెప్తామని చెప్పాం కదా. సో ఇప్పుడు మనకు అప్లై అయ్యేది ఏంటమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. ఫినాన్స్ యాక్ట్ 2023. చాలామంది అదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓల్డ్ చదువుకుంటున్నాం, లేటెస్ట్ చదువుకోవట్లేదని. మనం లేటెస్ట్దే చదువుకుంటున్నాం. నువ్వు ఎగ్జామ్లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఏ రేట్స్ అయితే రియలిస్టిక్గా అప్లై చేస్తావో ఆ రేట్స్ అప్లై చేస్తావు. కాకపోతే ఏంటంటే మనకు కష్టం ఏంటి, ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తూ ఉంటాడు కాబట్టి అడ్వాన్స్డ్గా చెప్తూ ఉంటాడు. ఫినాన్స్ యాక్ట్ అనేది అడ్వాన్స్డ్గా వస్తూ ఉంటుంది. ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతుంది అని ముందుగానే చెప్తూ ఉంటాం మనం. బట్ ఫాలో అయ్యేదైతే 1 year తర్వాత ఫాలో అవుతూ ఉంటాం. అది అప్లై చేసేది వేరు, అనౌన్స్ చేసేది వేరమ్మా. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్లై చేసే ఇయర్ నేమ్ పెట్టాడా, అనౌన్స్ చేసిన ఇయర్ నేమ్ పెట్టాడా? అనౌన్స్ చేసి మేము ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో ఆ ఇయర్ నేమ్ ఇచ్చేస్తాం యాక్ట్కి. బట్ యాప్ట్ అది అప్లై చేసే ఇయర్ నేమ్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ వాళ్ళకి ప్రాక్టికాలిటీ డిఫికల్టీ ఉంటుంది కదమ్మా. ఒకసారి ఈ ఒక ఇయర్లో రిలీజ్ చేస్తూ వేరే ఇయర్ నేమ్ పెట్టుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. మనకు అనుకూలంగా ఉంటుంది, మనకు బాగుంటుంది అప్లై చేసే ఇయర్ పెడితే. బట్ వాళ్ళకి అంత యాప్ట్గా ఉండదు. ఎందుకంటే అందరూ ట్యాక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారా? నో. సరే ఇప్పుడు మరి 24-25కి ముందు ఫినాన్స్ యాక్ట్ 23 వచ్చింది. అది ఆ ఇయర్కి అప్లై చేస్తాం, మన ఇయర్కి. నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి కూడా ఇదే అప్లై అవుతుంది. ఆ నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి ఏది అప్లై అవుతుంది? ఫినాన్స్ యాక్ట్ 24. సో నువ్వు అలా మగ్గప్ చేయకుండా ఫస్ట్ ఏది డిసైడ్ చేసుకుంటావు నువ్వు? అసెస్మెంట్ ఇయర్. తర్వాత ఏం డిసైడ్ చేసుకుంటావు?
దాన్ని బేస్ చేసుకుని ఏం డిసైడ్ చేస్తాం? ఫినాన్స్ యాక్ట్. ఇది లాజిక్ అంటారు. ఏమంటారమ్మా దీన్ని? ఈ లాజిక్ అంతా పెట్టుకోకుండా నువ్వు మగప్ చేస్తే వెళ్తున్నావు. 23, 23, 24, 25, 26 ఇట్లా ఏదో చదువుకుంటూ వెళ్తున్నావు. దాన్ని లెర్నింగ్ అనరమ్మా. మేబీ నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వచ్చేమో, 10 సార్లు మగ్గప్ చేసి గుర్తుపెట్టుకునే ఎగ్జామ్లో రాసి ఎగ్జామ్ పాస్ అవ్వచ్చేమో, కానీ ఎవరికి ఉపయోగం ఉండదు ఆ చదువు వల్ల. ఆ చదువు వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దట్స్ వై మరి లాజిక్ రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఫోకస్ చేయాలి వినేటప్పుడు. ఈ లాజిక్ బుక్లో రాస్తాడా? చూపించే ఇన్కమ్ ట్యాక్స్లో ఈ లాజిక్ ఎక్కడ రాస్తాడు? అసెస్మెంట్ ఇయర్ అలా కనిపెట్టాలి, ప్రీవియస్ ఇయర్ అలా కనిపెట్టాలి, ఫినాన్స్ యాక్ట్ మనకి ఏదో అప్లై అయ్యేదో ఇలా ఐడెంటిఫై చేయాలని ఏ బుక్లో రాస్తారమ్మా? ఏ బుక్లో అయినా రాస్తారా? క్లాస్లోనే ఉంటుంది. ఏ బుక్లో రాయడు. టార్గెట్ ఎకాడమీ బుక్లో కూడా లేదు. చూడండి కావాలంటే ఫినాన్స్ యాక్ట్ ఉండదు, ఎక్కడ లేదు, ఎక్కడే ఉండదు. ఇప్పుడు నేను రాపిస్తా. ఎక్స్ప్లెనేషన్ ఏ ఉండదు, ఓన్లీ కంటెంట్ ఉంటుంది. సరే, ఈ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ రాశారమ్మా అందరూ? ఏం రాశారు చెప్పండి ఒకసారి. అది మంచి పిల్లలు. ఇక్కడ అందరు రాశారా? 23, 24, 25 ఇక్కడే సేమ్. ఇక్కడే మీరేం రాస్తారు సార్ అంటే ఫినాన్స్ యాక్ట్ అని రాయండి. ఏ యాక్ట్ అమ్మా? ఫినాన్స్ యాక్ట్. ఏ ఫినాన్స్ యాక్ట్ అప్లై అవుతుంది? ఎవరు చెప్తారు ఇప్పుడు? లేటెస్ట్ ఏంటి మరి? మొన్న వచ్చిన బడ్జెట్ ఏంటమ్మా? 24 వచ్చింది, కానీ అప్లై కాదు మనకి. అది ఎందుకు అనేది చెప్పగలిగి ఉండాలి. నాకు ఎందుకు 23 అప్లై అవుతుంది, ఎందుకు 24 అప్లై కాదు? రాసారా అందరూ? ఇది కూడా సెక్షన్ 2నేనమ్మా. డెఫినేషన్ ఆల్రెడీ ఇప్పటికీ నేను ఒక డెఫినేషన్ చెప్పాను, 2 డెఫినేషన్స్ చెప్పాను. ఇండియా అంటే ఏంటో చెప్పాను, పర్సన్ అంటే ఏంటో చెప్పాను. ఇండియా అంటే ఏంటో చెప్పాము, పర్సన్ అంటే ఏంటో చెప్పాము. అందరు సైలెంట్గా ఉండండమ్మా. సెకండ్ బెంచ్, మిడిల్ పర్సన్. అమ్మ పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు చెప్పమ్మా? కూర్చో కూర్చో, మళ్ళీ మర్చిపోతావు. చూడకూడదు, పక్కన వాళ్ళు చెప్పొద్దమ్మా. పర్సన్ అంటే ఎవరు వస్తారు? మార్నింగ్ వచ్చావు కదా, మార్నింగ్ ఏనా చెప్పింది పర్సన్ అంటే? అంతే. మా సెకండ్ లాస్ట్ బెంచ్, మిడిల్ బెంచ్ చెప్పావా మార్నింగ్? అయినా మళ్ళీ చెప్పు. జుడిషియల్ వర్స్. మిగతా వాళ్ళని మర్చిపోయిన తర్వాత అడుగుతా. సో ఆల్రెడీ మర్చిపోయింది. ఇండియా అంటే ఏంటో చెప్పమ్మా. ల్యాండ్ మాస్ మర్చిపోయావు. ఫస్ట్ ల్యాండ్ మాస్ చెప్పాలిగా. సరే, ఇంకో డెఫినేషన్ అమ్మా. జనరల్గా మిమ్మల్ని అందరినీ ఏమని పిలుస్తాను నేను? ఏమని పిలుస్తానమ్మా? టీటీలో మునిగి తేలుతున్నారు అందరూ పర్సన్స్ అట్లా. ఏమని పిలుస్తారమ్మా? స్టూడెంట్స్. కానీ మీకు డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, కానీ నేనేమని పిలుస్తాను? బయట ఎవరు అబ్బాయి మాట్లాడుతున్నావు వారు నవ్వారు అంటే మా స్టూడెంట్ అని చెప్తాను. స్టూడెంట్ మీ నేమా? మరి ఎందుకు పిలుస్తున్నాను అందరిని? అలాగే ఐటీ డిపార్ట్మెంటు అందరినీ వాళ్ళ పేరు పెట్టి పిలవదమ్మా, ఒక ముద్దు పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరు అంటే ఎస్ఎస్సి. ఏమని పిలుస్తుందమ్మా ఐటీ డిపార్ట్మెంట్? ఎవరితో మాట్లాడాలన్నా ఏమని మాట్లాడుతుంది? ఎస్ఎస్సి. అఫ్కోర్స్ వాళ్ళకు నేమ్ ఉంటుంది, కానీ అందరినీ కామన్గా ఏమని పిలుస్తుంది? ఎస్ఎస్సి.
నేను ఎలాగైతే మిమ్మల్ని స్టూడెంట్స్ అంటున్నానో అలాగే ఐటీ డిపార్ట్మెంట్ అందరినీ అంటే వాళ్ళు డీల్ చేసేవాళ్ళని, ఆర్ ఐటీ డిపార్ట్మెంట్తో డీల్ చేసిన, ఆర్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో డీల్ చేసిన వాళ్ళని ఏమని పిలుస్తుందమ్మా? ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే పర్సన్, ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ డీల్ చేసేది పర్సన్తోనే. ఏదర్ ఈ 7లో ఏదో ఒక వాళ్ళతో డీల్ చేస్తాను. మేబీ వాళ్ళకి సపరేట్ నేమ్ ఉండొచ్చు, సపరేట్ స్టేటస్ ఉండొచ్చు. వాళ్ళ నేమ్ మాత్రం ముద్దు పేరు ఏం పెట్టానమ్మా? ఎస్ఎస్సి. విన్నారా ఎప్పుడైనా ఎస్ఎస్సి అని? బాగుంది కదా ఎస్ఎస్సి నేమ్. సో అది ఎస్ఎస్సి. ఎస్ఎస్సి ఎస్ఎస్ఈ అనండి ఒకసారి అందరూ. ఎవరు పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో డీల్ చేస్తున్నా, ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డీల్ చేస్తున్నా వాళ్ళు ఎస్ఎస్సి అయిపోతారు. సార్ జనరల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం డీల్ చేస్తాం మనం అంటే, ఎనీ ట్యాక్స్ ఆర్ సమ్ ఆఫ్ మనీ పేయబుల్. ట్యాక్స్ పే చేసేటప్పుడు మనం డీల్ చేస్తాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్ ఫైల్ చేయాలి, అవి ఎస్ఎస్సి అయిపోతాను నేను ఇంకా. ఆర్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ది, సార్ నేను రిటర్న్ ఫైల్ చేయలేదు, నోటీస్ వచ్చింది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అక్కడ కూడా ఏమంటాడు నోటీస్లో? ఎస్ఎస్సి అంటాడు. ఎందుకంటే డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది నీతో, నువ్వు ఎస్ఎస్సి అయిపోతావు. అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ చేస్తున్నా, ఆర్ లాస్ ఏదైనా ఉందని లాస్ సస్టైన్డ్ బై హిమ్, రిఫండ్ కూడా ఇవ్వచ్చమ్మా అప్పుడప్పుడు. ఎప్పుడు సార్ అనేది? ఎక్కువ ట్యాక్స్ కట్టేసా నేను, అంటే నా తరపున ఎక్కువ ట్యాక్స్ డిడక్ట్ చేసి కట్టేశారు, నాకేమి ఇస్తారమ్మా డిపార్ట్మెంట్? రిఫండ్. ట్యాక్స్ పే చేస్తేనే నువ్వు ఎస్ఎస్సి అవ్వవు. సింపుల్గా ఇవన్నీ ఊరికే చదువుతున్నావు. సింపుల్గా డిపార్ట్మెంట్తో డీల్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏమైపోతారమ్మా? ఎస్ఎస్సి. అది ట్యాక్స్ పే చేయడం అవ్వచ్చు, రిఫండ్ అవ్వచ్చు, అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఏదో 4 రాయాలి కాబట్టి రాశాడంతే, ఎనీథింగ్ అంటే సరిపోద్ది. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అంటే ఏంటి సార్ అంటే, బుడ్డ పిల్లోడు ఉన్నాడమ్మా, అతనికి ఇన్కమ్ వస్తుంది, అతన్ని చేస్తామా, డీల్ చేస్తామా, వాళ్ళ లీగల్ హెయిర్ని డీల్ చేస్తామా, లీగల్ హెయిర్ రిటర్న్ వేస్తూ ఉంటాడు. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి కేసులో ఉంటాడు. డీమ్డ్ ఎస్ఎస్సి అంటే ఎవరు సార్ అంటే, అప్పుడప్పుడు కొంతమంది నేను డీమ్డ్గా నువ్వు ఎస్ఎస్సి అయిపోతావు అని చెప్పేస్తానంతే. వేరే కంట్రీ నుంచి వచ్చేసి ఇక్కడ సంపాదించి వెళ్ళిపోతూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను అంటాడు. లేదు నువ్వు ట్యాక్స్ కట్టెళ్ళు, నువ్వు డీమ్డ్ ఎస్ఎస్సి అంటాను. అన్ని కేసెస్లో అంటానా, కొన్ని కేసెస్లోనేనా? అవి ఏంటనే స్పెషల్గా ఉన్నాయి, అక్కడ చూద్దాం. అది సింపుల్గా చెప్పాలంటే, డిపార్ట్మెంట్ ఎవరితో డీల్ చేస్తున్నా వాళ్ళు ఏమైపోతారు? ఎస్ఎస్సి. మీరు ఎలా అయితే చదువుకున్న పిల్లలందరూ స్టూడెంట్స్ అయిపోతారో ఇక్కడ అంతే. ఎస్ఎస్సి, ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ సమ్ ఆఫ్ మనీ పేయబుల్, ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యాస్ బీన్ మేకింగ్. ఎనీ ప్రొసీడింగ్స్, వాటిలో కొన్ని రాశాను. అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, డిటర్మినేషన్ ఆఫ్ లాస్, అమౌంట్ ఆఫ్ రిఫండ్, ఇంకా చాలా. నెక్స్ట్, ఏదర్ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి ఆర్ డీమ్డ్ ఎస్ఎస్సి ఎవరైనా ఉండొచ్చు. ఎస్ఎస్సి డెఫినేషన్ అది. ఇక నుంచి ఎక్కడ ఎస్ఎస్సి వచ్చినా మీరు కంగారు పడొద్దమ్మా, జస్ట్ డిపార్ట్మెంట్ అలా పిలుస్తుంది అంతే. నెక్స్ట్ డెఫినేషన్, ఇన్కమ్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మనం 5 హెడ్స్ కింద డివైడ్ చేసాం. ఎన్ని హెడ్స్ కింద డివైడ్ చేసామమ్మా? ఏంటి ఫస్ట్ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సెకండ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్. 5 హెడ్స్. సరే, ఈ 5 హెడ్స్ అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్కమ్ మేజర్లీ ఎక్కువ మంది ఏ హెడ్లో ఫాలో అవుతారు? సాలరీ. ఎవరికైనా 5 హెడ్స్లో ఇన్కమ్ ఉంటుందా? ఉండొచ్చా? ఉండొచ్చు. 5 హెడ్స్లో కూడా ఇన్కమ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, శాలరీ వస్తుంది అతనికి, వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది, రెంట్ కూడా వస్తుంది, సెంటర్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, రెంట్కి ఇచ్చాడు, రెంట్ వస్తుంది. చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నాడు, పీజీబీపీ కూడా వస్తుంది. జాబ్తో పాటు ఏది కూడా చేస్తున్నాడమ్మా? బిజినెస్ చేస్తున్నాడు, పీజీబీపీ వస్తుంది. ఏదో ఒక హౌస్ అమ్మేశాడు, క్యాపిటల్ గెయిన్ కూడా వచ్చింది ఆ ఇయర్. లాటరీ తగిలింది, అన్నీ వచ్చినాయి. ఇవన్నీ యాడ్ చేస్తే దాన్నే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. ఏమంటారమ్మా? ఒకవేళ అమౌంట్ ఉంటే అమౌంట్, లేకపోతే జీరో పెట్టు, లేని లేకపోతే. ఈ 5 హెడ్స్లో ఉన్నదంతా యాడ్ చేస్తే దాన్నే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ షార్ట్కట్లో జీటీఐ అంటారు. ఏమంటారమ్మా? జీటీఐ, గ్రాస్ టోటల్ ఇన్కమ్.
గ్రాస్ టోటల్ ఇన్కమ్ జీటీఐ. చెప్పండి అమ్మా, ఏమేమి యాడ్ చేయాలి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ పీసీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ వన్ ఎగ్జంప్షన్ డిడక్షన్. ఎగ్జంప్షన్ డిడక్షన్. ఎగ్జంప్షన్ అంటే ఏంటి సార్ అంటే, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అది ఇన్కమే, నిజానికి ట్యాక్స్ చేయాలి, కానీ ఫర్ ది సొసైటీ బెనిఫిట్ ఆర్ ఫర్ సమ్ స్పెషల్ కాజ్ ట్యాక్స్ పడుద్ది. యాక్చువల్లీ అక్కడ యాక్ట్లో రాస్తాడు ఇలా ఉంటే ఎగ్జంప్షన్ ఇచ్చేయని. అలా ఎక్కడైనా రాస్తాడా సార్ అంటే రాస్తాడు. ఏ సెక్షన్ సార్ అంటే సెక్షన్ 10 అమ్మ. సెక్షన్ 10లో ఒక లిస్ట్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. అది సెక్షన్ 10 కాదు ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ డెఫినేషన్ 2నే. ఎగ్జంప్షన్స్ రాసింది ఏ సెక్షన్లో? సెక్షన్ 10లో. నీకు సెక్షన్ 10లో ఏదైనా రాశాడు అంటే అది ట్యాక్సిబుల్లా ఎగ్జంప్టెడా అంటే అది అసలు ట్యాక్స్ వేయొద్దు. గ్రాస్ టోటల్ ఇన్కంలోనే తీసుకోవద్దు. ఎక్కడ తీసుకోవద్దు అంటున్నాడు? గ్రాస్ టోటల్ ఇన్కంలో తీసుకోవద్దు. అలా ఏమన్నా ఉందా సార్? ఎగ్జాంపుల్ చెప్పు. అగ్రికల్చర్ ఇన్కమ్ జనరల్లీ అది ట్యాక్సిబుల్ అయ్యింది, అదర్ సోర్సెస్లో వస్తుంది. కానీ సెక్షన్ 10లో రాశాడు కాబట్టి తీసుకోవాలా తీసుకోకూడదా ఇప్పుడు? నో. ఇన్ ఇండియా అగ్రికల్చర్ ఇన్కమ్ ఈస్ ఎగ్జంప్టెడ్. ట్యాక్సిబుల్ ఎగ్జంప్టెడ్? ఎగ్జంప్టెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నో ట్యాక్స్, ట్యాక్స్ లేదు. ఎవ్రీ ఇన్కమ్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అన్లెస్ స్పెసిఫికలీ ఎగ్జంప్టెడ్. సెక్షన్ 10 ప్రొవైడ్స్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్. ఏ సెక్షన్లో చెప్పాడు? సెక్షన్ 10. ఇంకా సెక్షన్లో వచ్చిందంటే ఇంకా అది ఎగ్జంప్షన్, నువ్వేం మాట్లాడటానికి వీల్లేదు. ఇంకా సెక్షన్ 10లో రాశాడంటే ఎగ్జంప్టెడ్ ఇంక అంతే. ఇంకెవ్వరు ఏం మాట్లాడటానికి లేదు. ట్యాక్స్ వేయకూడదు అంతే. అసలు జీటీఐలో తీసుకోకూడదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ లేదు, గ్రాస్ టోటల్ ఇన్కంలో ఉంది. అది సాలరీయో, హౌస్ ప్రాపర్టీ, రెంటో, క్యాపిటల్ గెయిన్ ఏదో ఒకటి వచ్చింది, డబ్బులు వచ్చినాయి, దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఇతను ఎగ్జంప్టెడ్ అయితే కాదు, 10లో లేదు. సార్ ఈ మనీని నేను చెప్పినట్టు నువ్వు స్పెండ్ చేస్తే నీకు నేను డిడక్షన్ ఇస్తాను. ఏమి ఇస్తానమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ 10 lakhs వచ్చింది, దీని మీద ట్యాక్స్ కట్టాలి నువ్వు. సార్ నేను కొన్ని కండిషన్స్ ప్రకారం స్పెండ్ చేస్తే డిడక్షన్ ఇస్తానని చెప్పాను. నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావా? ఎస్ సార్. ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నావు? సార్ 1 lakh పెట్టి తీసుకున్నాను, అది తీసేసి ఇంక మిగతాది ఎంత ఉందమ్మా? దాని మీదే ట్యాక్స్ కట్టు. సార్ ఇంకో 1 lakh పెట్టి నేను కారు కొన్నాను, ఇద్దామా వద్దా డిడక్షన్? నో. సెక్షన్ 80లో చెప్తాడు డిడక్షన్స్ అని. ఏ సెక్షన్లో చెప్తాడమ్మా? సెక్షన్ 80. సెక్షన్ 80కి సెక్షన్ 10కి డిఫరెన్స్ ఉందా సార్ అంటే ఉంది. సెక్షన్ 10లో అసలు ఏ కండిషన్స్ చెప్పడు, స్ట్రైట్ అవే ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. సెక్షన్ 80లో కండిషన్స్ చెప్తాడు. నువ్వు ఈ కండిషన్స్ ఫాలో చేస్తూ స్పెండ్ చేస్తే డిడక్షన్. అవేంటి అనేది ఆ చాప్టర్లో చూద్దామమ్మా. 2 చాప్టర్స్ ఉన్నాయి మనకి. సెక్షన్ 10 చాప్టర్ ఉంది, సెక్షన్ 80 కూడా చాప్టర్ ఉంది. సెక్షన్ 80నే చాప్టర్ 6A డిడక్షన్స్ అని కూడా అంటారు. సెక్షన్ 80 ఏమంటారమ్మా? చాప్టర్ 6A డిడక్షన్స్. 2 పేర్లు పాపులరే, 80C డిడక్షన్స్ అనొచ్చు, చాప్టర్ 6A డిడక్షన్స్ అనొచ్చు. ఎక్కడ కండిషన్స్ ఉంటాయి? సెక్షన్ ఎగ్జంప్షన్ దగ్గర కండిషన్స్ ఉంటాయా, డిడక్షన్స్ కండిషన్స్ ఉంటాయా? ఇంకొకటి ఏంటంటే రాయండి, ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఒక్కసారి ఎగ్జంప్షన్ అని చెప్పానంటే 100% ఎగ్జంప్టెడ్ అది. కానీ అప్పుడప్పుడు డిడక్షన్స్ 100% ఇవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి 1 lakh స్పెండ్ చేసావా, ఓన్లీ 50% డిడక్షన్ ఇస్తాను. ఇలా కొంత పర్సంటేజ్ చెప్తాడు కండిషన్స్లో. అంటే 100% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడ? ఎగ్జంప్షన్ దగ్గర, డిడక్షన్ దగ్గర. డిడక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జంప్షన్ అండ్ డిడక్షన్స్? Exemption means 100% exempted, not chargeable to tax. Whereas deduction means partially exempted or 100%, whatever the case may be, but subjected to conditions. ఏది conditions ఉంటుంది? Deduction. Certain incomes are specified under section 10. ఇక్కడ section 10 నా section 80 నా? If the income is exempted, it is not forming part of GTI. GTI అంటే ఏంటమ్మా? But deductions are forming part of GTI, but deductions జాగ్రత్త వినండి ఈ పాయింట్. ఓవరాల్గా ఇస్తాను జీటీఐకి, హెడ్ వైజ్ కూడా డిడక్షన్స్ ఇస్తాను, మళ్ళీ ప్రతి హెడ్లో కూడా డిడక్షన్స్ ఇస్తాను.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రాపర్టీ ఉంది కదా, రెంట్ వచ్చిందా, ఎస్ఆర్, కొంత తీసేసి రిమైనింగే తీసుకో. శాలరీ ఉందా, ఎస్ఆర్, కొంత తీసేసి 50,000 తీసేసి రిమైనింగే ట్యాక్స్ చేయి. డిఫాల్ట్గా హెడ్ వైజ్ కూడా డిడక్షన్స్ ఇస్తాను, మళ్ళీ ఓవరాల్గా కూడా ఇస్తాను. ఏటీసీలో సెక్షన్ 80లో చెప్పింది ఓవరాల్గా అంటే ఏంటమ్మా, గ్రాస్ టోటల్ ఇన్కమ్కి ఇచ్చేది. ఎవ్రీ హెడ్కి మళ్ళీ డిడక్షన్స్ ఇస్తావా, ఇస్తాను, 2 ఇస్తాను. అంటే హెడ్ వైజ్ కూడా డిడక్షన్స్ ఇస్తాడు. అది ఎప్పుడు తెలుస్తుందా, హెడ్ చదువుకునేటప్పుడు తెలుస్తుందా, ఎప్పుడు తెలుస్తుందా మనకి, హెడ్ చదివేటప్పుడు అర్థమవుతుంది. ఈ పాయింట్ అక్కడ లింక్ చేద్దాం. హెడ్ చెప్పేటప్పుడు ఓకే డిడక్షన్ ఇచ్చాడు, సార్ చెప్పాడు కదా, అప్పుడు ఎందుకు ఇచ్చాడు అనేది అక్కడ మీకు అర్థమవుతుంది లాజిక్. మీరు అప్పుడు గొడవ పడతారు నాతో, ఏంటి అంత తక్కువ ఇచ్చాడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా అని. సో ఓవరాల్గా జీటీఐలో కూడా డిడక్షన్స్ ఇస్తాడుగా, మరి అవి ఇవి 2 కన్సిడర్ చేయాలి నువ్వు. అంటే డిడక్షన్ అనేది కంప్లీట్గా హెడ్ వైజ్ ఇచ్చాడా, ఓవరాల్గా ఇస్తున్నాడా, బోత్. ఇక్కడ కొంచెం ఇచ్చి ఓవరాల్గా కొంచెం ఇస్తున్నారు. అదేంటి అదంతే పాలిటిక్స్. నీకు అక్కడ చెప్తాను అది ఎందుకు, అది లాజికల్లీ వాళ్ళకి కరెక్టో. మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు మొత్తం ఒకేసారి ఇవ్వచ్చు కదా అని, బట్ అది పొలిటికల్గా చూసినప్పుడు కరెక్టే అనిపిస్తుంది, కరెక్టేలే అని. హెడ్ వైజ్ ఓవరాల్ 2 ఇవ్వాలి అని ఒకసారి ఇస్తే సరిపోతుంది, ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. కానీ 2 వేస్లో ఇస్తాడు డిడక్షన్స్. డివైడ్ చేసి హెడ్ వైజ్ కొంత ఇచ్చి మళ్ళీ ఓవరాల్ కొంత ఇస్తాడు. లాజికల్లీ పొలిటికల్లీ కరెక్ట్ అది, బట్ ప్రాక్టికలీ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్ మేబీ ఒకే చోట తీస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. బట్ ఓకే, అది అక్కడ చూద్దాం. మా ఎగ్జామ్షన్కి డిడక్షన్స్కి డిఫరెన్స్ ఉందా, ఏది 100%, ఏది నాట్ 100%, ఏది సెక్షన్ 10, మరి డిడక్షన్ ఏ సెక్షన్. ఎగ్జామ్షన్ లిస్ట్ ఇచ్చేస్తాం ఇంక అంతే, ఎగ్జామ్టెడ్. జీటీఐలో ఫార్మింగ్ పార్ట్ కాదు, డిడక్షన్ జీటీఐలో ఉంటుంది. హెడ్ వైజ్ ఇస్తాం, ఓవరాల్గా జీటీఐ కూడా ఇస్తాం. జీటీఐ అంటే ఫుల్ ఫామ్. నెక్స్ట్, వాట్ ఈస్ టోటల్ ఇన్కమ్, ఏంటమ్మా నెక్స్ట్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ ఏమొస్తుంది మీకు, టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటమ్మా అందరు చెప్పాలి. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా డిడక్షన్స్ అండర్ 80, అవి తీసేస్తే నీకు వచ్చేది టోటల్ ఇన్కమ్. ట్యాక్స్ దేని మీద కట్టాలి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీద కట్టాలా, టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలా. అందుకనే టోటల్ ఇన్కమ్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఏదని కూడా అంటారమ్మా, ఎందుకు అలా అంటారు సార్ అంటే, యూ నీడ్ టు పే ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్, నాట్ ఆన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అందుకనే దాన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటాం. టోటల్ ఇన్కమ్ని ట్యాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటాం. టోటల్ ఇన్కమ్ ఇస్ ద ఇన్కమ్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ డిడక్షన్స్ ఆఫ్టర్ చాప్టర్ 6A. చాప్టర్ 6A డిడక్షన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, అవి తీసేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి నీకు వచ్చేదే టోటల్ ఇన్కమ్. దిస్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ బికాస్ ట్యాక్స్ ఈజ్ కంప్యూటెడ్ ఆన్ టోటల్ ఇన్కమ్. నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది టోటల్ ఇన్కమ్ మీద, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీద. నెక్స్ట్ డెఫినేషన్ రిలీఫ్. మళ్ళీ వస్తాయి ఇవన్నీ, నేను చెప్పే ప్రతి డెఫినేషన్ మళ్ళీ చాప్టర్స్లో వస్తాయి, జస్ట్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రిలీఫ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ది ట్యాక్స్ లయబిలిటీ. టోటల్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేస్తాడా, ట్యాక్స్ లయబిలిటీ నుంచా. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇన్కమ్ మొత్తం రెడ్యూస్ చేసిన తర్వాత పైన ఎగ్జాంపుల్లో 9 lakhs వచ్చింది నీకు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ 10 lakhs మైనస్ 1 lakh డిడక్షన్స్ తీసాం, ఎంత వచ్చింది నీకు, చూడండి అమ్మా రెడ్యూస్ చేసాం. ఏంటి 9 lakhs, టోటల్ ఇన్కమ్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను నేను, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఒక ఊరికే అమ్మా ఎగ్జాంపుల్కి 30,000 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా, దేని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసావు నువ్వు, ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద 30,000 వచ్చింది. ఇక్కడ ఏమైంది సార్ అంటే, అతను సార్ ఏదైతే టోటల్ ఇన్కమ్ ఉందో ఆల్రెడీ నేను వేరే కంట్రీకి కొంత ట్యాక్స్ పే చేశాను. మా యుఎస్లో అతను సంపాదించాడమ్మా, యుఎస్లో ఏం చేస్తే యుఎస్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుందా తీసుకోదా, కానీ నువ్వు ఇండియా వాడివి కాబట్టి నువ్వు ఎక్కడ ట్యాక్స్ కట్టాలి, ఇండియా. మరి అక్కడ ఆల్రెడీ తీసుకున్నారు సార్, ఓకే ఒక పని చేయి, నేను రిలీఫ్ ఇస్తాను నీకు. ఏమి ఇస్తానమ్మా, అది రెడ్యూస్ చేసి రిమైనింగ్ కట్టేసి.
అది రెడ్యూస్ చేసి రిమైనింగ్ కట్టేసి ఓకే ఫైన్ సార్ 30,000 యుఎస్ గవర్నమెంట్ ఎంత కలెక్ట్ చేశారు నీ దగ్గర 5,000 కలెక్ట్ చేశారు సార్ రెడ్యూస్ చేస్తే ఎంత వచ్చింది 25,000 ఇండియన్ గవర్నమెంట్ కట్టేసి మేము చూసుకుంటాం యుఎస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ మాకు ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉన్నాయి పాకిస్తాన్లో కట్టాను సార్ నేను రిలీఫ్ ఇస్తారా ఎవరా పాకిస్తాన్లో కట్టాను సార్ రిలీఫ్ ఇస్తారా ఎవరా ఇవ్వం మాకు అగ్రిమెంట్ లేదు పాకిస్తాన్తో ఏ కంట్రీస్తో అయితే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ డిటిఏఏ డి ఫర్ డబుల్ టీ ఫర్ డబుల్ టాక్సేషన్ పడకుండా ఉండడానికి ఆల్రెడీ ఒక కంట్రీలో ట్యాక్స్ కట్టి వేరే కంట్రీలో అది ట్యాక్స్ వస్తుంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీని అడ్జస్ట్ చేసుకుంటుంది అగ్రిమెంట్ ఉంటేనే ఏంటి ఆ అగ్రిమెంట్ పేరు అందరూ చెప్పాలమ్మా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ యుఎస్తో ఉందా సార్ ఉంది పాకిస్తాన్తో ఉందా సార్ లేదు ఇవ్వను రిలీఫ్ ఎవరితో ఉంటే వాళ్ళకే ఇస్తాను రిలీఫ్ ఆల్రెడీ ఆ కంట్రీలో ట్యాక్స్ కడితే నేను రిలీఫ్ ఇచ్చేస్తాను మాకు అగ్రిమెంట్ ఉంది సో రిలీఫ్ ఇంకా వేరే చోట కూడా రిలీఫ్ వస్తుంది ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఎక్కువ నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన దానికంటే మళ్ళీ నేను ట్యాక్స్ వేస్తున్నప్పుడు రిలీఫ్ ఇస్తాం రిలీఫ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్ అది నేను శాలరీ హెడ్ దగ్గర అక్కడక్కడ ఎక్కడైతే వస్తుందో అక్కడ చెప్తాను శాలరీ హెడ్ దగ్గర కూడా ఒకసారి రిలీఫ్ ఇస్తాను నేను ఎందుకంటే కట్టాల్సిన దానికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేస్తాడు అతను బాబు రిఫండ్ కాదు రిలీఫే సో అది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి వేరే కంట్రీలో ట్యాక్స్ పే చేసి మళ్ళీ దాని మీద నేను ట్యాక్స్ వేయాలి అప్పుడు రిలీఫ్ అడ్జస్ట్ చేసి ట్యాక్స్ తీసుకుంటాను అవి డెఫినేషన్స్ సార్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలంటే ఫస్ట్ నీకు ఏమి ఉండాలమ్మా అందరూ చెప్పాలి ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ దాని తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి దాని తర్వాత ఏం చేయాలి ఎవరికి పే చేయాలి సార్ ఈ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అనేది నెక్స్ట్ చాప్టర్స్ అన్ని మరి ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటాను నేను ట్యాక్స్ లయబిలిటీ అంటే ఆల్రెడీ క్వశ్చన్లో టోటల్ ఇన్కమ్ ఇచ్చేస్తాడు నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి ట్యాక్స్ మిగతా అన్ని చాప్టర్స్లో టోటల్ ఇన్కమ్ ఇవ్వడు నువ్వే టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి ఓన్లీ ఫస్ట్ చాప్టర్లోనే టోటల్ ఇన్కమ్ ఇస్తాడు నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి మిగతా అన్ని చాప్టర్ ఆ టోటల్ ఇన్కమ్ ఎలా వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ చదువుకున్నదే జస్ట్ ఒకసారి సార్ పవర్ టు లెవీ taxes కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ ద పవర్ టు లెవీ taxes whether direct or indirect to the central government and state government the parliament and state legislature అంటే assembly are empowered to make laws with respect to the matters so enumerated in the schedule 7th schedule by the article 246 యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ అరే ఎవరి లిస్ట్కి వాళ్ళు యాక్ట్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు యూనియన్ లిస్ట్ అయితే ఎవరు ఫ్రేమ్ చేస్తాడు యాక్ట్స్ స్టేట్ లిస్ట్ అయితే కాంక్రెంట్ లిస్ట్ అయితే సో అది వాడి మీనింగ్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నామా ఇవన్నీ సమ్మరీ ఇచ్చానమ్మా అది మళ్ళీ డీటెయిల్ ఇచ్చాను సార్ ఒక బిజినెస్ చేయాలి అంటే ఇండియాలో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఒకలానే అప్లై అవుతుందా చాలా యాక్ట్స్ అప్లై అవుతాయి అమ్మా ఏమేమి యాక్ట్స్ అప్లై అవుతాయో వన్ బై వన్ చెప్పండి కంపెనీస్ యాక్ట్ ఇంకా అంతేనా ఇండస్ట్రియల్ యాక్ట్ ఓకే ఇంకా పార్ట్నర్షిప్ యాక్ట్ ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్షిప్ యాక్ట్ అవసరం కదా ఇంకా సరే హెచ్యుఎఫ్ యాక్ట్ మా ఇవన్నీ కంపెనీస్ యాక్ట్ రీప్లేస్మెంట్ వేరే చెప్పండి ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలు బోనస్ యాక్ట్ గ్రాట్యుటీ యాక్ట్ సరే మీకు తెలిసినవి చెప్తా కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై అవుతుందా అవదా
చెప్పండి అయ్యన్న కనీసం ఏంటమ్మా అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇంకా అమ్మయ్యా చెప్పండి. ఇంకా మీకు తెలిసిన యాక్ట్స్ అన్నీ అప్లై అవుతాయి బిజినెస్కి. ఎల్ఎల్పి రాసేలే పైన అయిపోయిందా? ఇంకా ఉంటాయా? ఇవేనా ఉంటాయి. వీటన్నిటికీ ఇన్ని యాక్ట్స్ అప్లై అవుతున్నాయి కదా, దేనికి అప్లై అవుతున్నాయి? ఒక బిజినెస్ అనే ఒక ఐటమ్, ఒక పర్టికులర్ థింగ్ చేయడానికి ఈ యాక్ట్స్ అన్నీ ఫాలో అవ్వాలి నువ్వు. వీటికి ఒక ముద్దు పేరు పెడదాం. ఏంటి సార్ ఆ ముద్దు పేరు? ఇవన్నిటిని కలిపి నేను బిజినెస్ లా అంటాను. ఏమంటానమ్మా? మీ బుక్ పేరు అదే, బిజినెస్ లా. ఈ బుక్ కాదు, ఫౌండేషన్లో బిజినెస్ లా అంటే ఒక యాక్టే ఉంటుందా, చాలా ఉంటాయా? నువ్వు బిజినెస్ చేయాలంటే ఒక గ్రూప్ ఆఫ్ యాక్ట్స్ అప్లై చేయాలి. అందుకని ఆ బుక్ పేరు బిజినెస్ లా అని పెట్టారు. నువ్వు మర్చిపోయావు, చూడలేదు. దాని మీనింగ్ అది. అందరు లా అంటే లా ఈక్వల్ టు యాక్ట్ అంటాడు. లా ఈక్వల్ టు యాక్ట్ కాదు, నెంబర్ ఆఫ్ యాక్ట్స్ని లా అంటావు. ఒకటో రెండో మొత్తానికి ఒక ఐటమ్ని డీల్ చేసే యాక్ట్స్ అన్నింటినీ కలిపి ఒక లా అంటాం. దాన్ని బిజినెస్ లా అంటారు. చాలామంది లా యాక్ట్ రెండో ఒకటే అంటారు. లా ఈజ్ అ బ్రాడర్ టర్మ్ విచ్ ఇన్క్లూడ్స్ డిఫరెంట్ యాక్ట్స్ డీలింగ్ విత్ అ సింగిల్ ఎలిమెంట్. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ని ఒక యాక్ట్ ఏం కంట్రోల్ చేస్తూ ఉండడం. డిఫరెంట్ యాక్ట్స్, స్మగ్లింగ్ యాక్ట్ కూడా ట్రాఫిక్లో ఉంటుంది ఒక పార్ట్. ట్రాఫిక్ లా అంటారు. అంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడే యాక్ట్స్ అన్నిటిని కలిపి ఒక లా. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిజినెస్ చేయాలి ఇండియాలో అంటే ఒక యాక్ట్ ఫాలో అవ్వాలా, గ్రూప్ ఆఫ్ యాక్ట్స్ ఫాలో అవ్వాలా? దాన్నే బిజినెస్ లా అంటాం. సో సేమ్ అలాగే ట్యాక్స్ అనే ఒక ఎలిమెంట్ని డీల్ చేయాలంటే ఇండియాలో ఒక యాక్ట్ ఫాలో అయితే సరిపోతుందా, చాలా ఫాలో అవ్వాలా? వాటన్నిటిని కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. ఏమంటారమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అదొక్కటేనా? అదొకటి, ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి డీల్ చేయాలంటే 90% ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే ఫాలో అవుతావు, 80%, ఇంకా 20% మిగతావి కూడా ఫాలో అవుతావు. ఏంటి సార్ అవి? ఒకసారి చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, నోటిఫికేషన్స్, సర్క్యులర్స్, కేస్ లాస్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇవన్నీ ఫాలో అవుతావు. వీటన్నిటికీ ఒక పేరు పెట్టు, ఇన్కమ్ ట్యాక్స్ లా. ఏంటమ్మా పేరు? నువ్వు ఎలా అయితే బిజినెస్ లా అన్నావు అది. సార్ డిఫరెన్స్ ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ లాకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి డిఫరెన్స్ ఉంది. ఏది పెద్దది? లా. దాంట్లో యాక్ట్ పార్ట్ అంతే. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి చెప్పుకుంటున్నాం. దేని గురించి చెప్పుకుంటున్నాం అమ్మా? చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. ఫినాన్స్ యాక్ట్ ఏది? 23. నేను డేట్ వేయలేదు చూడండి, కావాలని. ఎందుకు వేయలేదు డేటు? ప్రతి బ్యాచ్కి మారిపోతుంది కదా, ఏ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ రాసుకోవటం. మరి రాయండి, మంచి పిల్లలు కదరమ్మా, రాయండి. ఏం రాశారమ్మా? సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ చెప్పుకున్నామా? సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ ఏంటి డిఫరెన్స్? సర్క్యులర్స్ ఏంటి, నోటిఫికేషన్స్ ఏంటి? నోటిఫికేషన్స్ అంటే చేంజ్ చెప్తాను, మరి సర్క్యులర్ డౌట్స్ క్లారిఫై చేయడానికి. లీగల్ డెసిషన్స్ అంటే కేస్ లాస్ ఎవరెవరు ఇస్తారు? సుప్రీంకోర్టు, హైకోర్టు. చెప్పుకున్నామా? ఇవన్నీ ఫాలో అవుతూ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తావు. మొత్తాన్ని కలిపి ఏమందాం మనం? ఇన్కమ్ ట్యాక్స్ లా. ఇన్కమ్ ట్యాక్స్ 80% ఏది ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మిగతావి కూడా ఫాలో అవుతాం. థియరీ అయిపోయింది, ఇక చిన్నగా ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సార్ నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ట్యాక్స్ రేట్ తెలియాలి. ఆ రేట్ అందరికీ ఒకటే చెప్దామా, పర్సన్ డిఫరెంట్ చెప్దామా? కంపెనీ అయితే ఒక రేట్ ఉంటుంది, ఇండివిజువల్ అయితే ఒక రేట్స్ ఉంటాయి. అండ్ ఇండివిజువల్లో కూడా టైప్ని బట్టి కొన్ని రేట్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు రేట్స్ తెలుసుకోవాలంటే ఇన్కమ్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఫర్ ఇండివిజువల్. ఎవరికమ్మా ఇది? సార్ ఈవెన్ దో కంపెనీకి వాళ్ళకి కూడా నార్మల్, స్పెషల్ ఉంటాయి. 2 టైప్స్గా రేట్స్ చెప్తున్నారమ్మా, నార్మల్ రేట్స్, స్పెషల్ రేట్స్.
నార్మల్ రేట్స్, స్పెషల్ రేట్స్. ఎందుకు అక్కడ ఇండివిజువల్ అని రాస్తానంటే ఇంటర్ లెవెల్లో ఇండివిజువల్ మీదే ఫోకస్ చేస్తాడు. నేను కంపెనీకి కూడా నార్మల్ స్పెషల్ ఉంటాయి, నేను చెప్పేవన్నీ అన్నిటికీ అప్లై అవుతాయి. నార్మల్ రేట్స్, స్పెషల్ రేట్స్. ఫస్ట్ స్పెషల్ రేట్స్ అంటే స్పెషల్ ఇన్కమ్ ఏమన్నా ఉంటే, క్యాపిటల్ గెయిన్ లాంటి ఇన్కమ్ ఉంటే అది స్పెషల్ ఇన్కమ్ అమ్మ. వీటికి నేను స్పెషల్ రేట్స్ అప్లై చేస్తాను. ఏ రేట్స్ అప్లై చేస్తాను? స్పెషల్ రేట్స్. అవి చేంజ్ అవ్వవు ఇయర్ టు ఇయర్, ఎప్పుడో చేంజ్ చేస్తాను. యాక్ట్లోనే చెప్పేస్తా. చేంజ్ అవ్వవు కాబట్టి ఎక్కడ చెప్తానమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్తా. ఏ యాక్ట్లో? చేంజ్ అవ్వదు అది, నేను చేంజ్ చేస్తే ఎప్పుడుకో చేంజ్ చేస్తాను. సార్ నార్మల్ రేట్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. నార్మల్ ట్యాక్స్, నార్మల్ ఇన్కమ్, శాలరీ, హౌస్ ప్రాపర్టీ, ఇలా నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ రేట్స్ ఇవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. ఆర్ చెప్పాలి లాస్ట్ ఇయర్దే ఉంటుంది, ఆర్ ఈ చేంజ్ వచ్చిందని. వీటన్నిటి నేను ఫినాన్స్ యాక్ట్లో చెప్తా. ఏ యాక్ట్లో చెప్తానమ్మా? ఫినాన్స్ యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నార్మల్ రేట్స్ ఏ యాక్ట్లో చెప్తావు? ఫినాన్స్ యాక్ట్. స్పెషల్ రేట్స్ వై? ఏవి చేంజ్ అవ్వవు? స్పెషల్ రేట్స్. అందుకని ఏ యాక్ట్లో చెప్పావు నువ్వు? ఏవి చేంజ్ అవుతాయి ఇయర్ టు ఇయర్? ఏ యాక్ట్లో చెప్తాం? సార్ ఆఫ్టర్ ఫినాన్స్ యాక్ట్ అప్రూవ్ అయిన తర్వాత అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పార్ట్ అవుతుంది, కాకపోతే సపరేట్గా ఫినాన్స్ యాక్ట్ అని రాస్తామంతే. జాగ్రత్తగా వినండి. ఏవైతే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయో ప్రొవిజన్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో, వాటన్నిటినీ సపరేట్ చేసి ఫినాన్స్ యాక్ట్ కింద పెట్టాం అంతే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి కాబట్టి. ఏవైతే కన్సిస్టెంట్గా ఉంటాయో అలా ఉంచేసాం. మొత్తం యాక్ట్ని మార్చట్లా మనం, ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యేదాన్ని. ఇప్పుడు మొత్తం యాక్ట్ మార్చాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉండదు, ఎవ్రీ ఇయర్ ఒక డేట్ వస్తుంది. 1961 అలాగే ఉంచాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే ప్రొవిజన్స్ చేంజ్ అవుతాయో ఆ సపరేట్ చేసి ఒక స్పెషల్ యాక్ట్ క్రియేట్ చేసాం. ఏంటమ్మా అది? ఫినాన్స్ యాక్ట్. ఇట్స్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. స్పెషల్ రేట్స్ స్పెషల్ ఇన్కమ్ మీద అప్లై చేస్తాం. నార్మల్ రేట్స్ నార్మల్ ఇన్కమ్ మీద అప్లై చేస్తాం. మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీరు ఏది ఫస్ట్ చెప్పమంటే, ఏ రేట్స్ ఫస్ట్ చెప్పమంటే అవి చెప్తానమ్మా. ఏ రేట్స్ ఫస్ట్ చెప్పుకుందాం? నార్మల్ రేట్సా? ఓకే, నార్మల్ రేట్స్ ఫస్ట్ చెప్పుకుందాం. దాని తర్వాత స్పెషల్ రేట్స్. మీరు అడిగారు కాబట్టి అదే చెప్తాను నేను. నార్మల్ రేట్స్ స్పెషల్ చెప్పుకుందాం ఫస్ట్. హెడ్డింగ్ ట్యాక్స్ రేట్స్, నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఎవరికి? దీని తర్వాత స్పెషల్ చెప్తాను. నార్మల్ రేట్స్ ఎవ్రీ ఇయర్ అదే ఉంటుందా, చేంజ్ అవుతుందా? ఇప్పుడు మీ బ్రెయిన్కి పని చెప్పాల్సిన టైం వచ్చింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి నేను ఇప్పుడు చెప్పబోయే. రేట్స్ చెప్పే ముందు ఇండివిజువల్ని 3 టైప్స్గా కేటగరైజ్ చేశారమ్మా. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. మీరు ఎక్కడ వస్తారు? సూపర్ సీనియరా? నేను ఎక్కడ వస్తా? సూపర్ సీనియర్, పవర్ స్క్వేర్ క్యూబ్, నేను అన్లిమిటెడ్. 1786లో అమ్మా నేను పుట్టింది. అప్పట్లో వేమన గారు నేను పద్యాలు రాసేవాళ్ళం. ఆయన విశ్వదావి రామ అంటే నేను వినుర వేమ అన్నాను. అది రాసేసారు అప్పట్లో. సూపర్ సీనియర్, స్క్వేర్, పవర్ క్యూబ్. మీరు ఎక్కడ వస్తారు చెప్పండి? ఎందుకు? చిన్నపిల్లలనా? ఓకే సరే, మరి ఏజ్ చెప్పాలి కదా. సీనియర్స్ అంటే ఏంటి, నాన్ సీనియర్స్? నాన్ సీనియర్స్ అప్ టు 59 ఇయర్స్. ఎప్పటి వరకు అమ్మా? 59 ఇయర్స్ వరకు నాన్ సీనియర్. వచ్చినాయా ఎవరికైనా 59 వచ్చినాయా అమ్మా? లేదా. 60 నుంచి సీనియర్ అవుతాడు, కానీ 79 ఇయర్స్ వరకే. 60 to 79 అమ్మా. ఇక్కడ అప్ టు ఎంతమ్మా ఏజ్? 59 ఇయర్స్. ఇక్కడ 60 to 79. మన సూపర్ సీనియర్ అంటే 80 to డాష్ 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 80 ఆర్ అబోవ్ అనొచ్చు కదా. మీరు నాన్ సీనియర్లో ఉన్నారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు మీరు? సీనియర్. దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు? అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు నేను ఇలాగే ఉంటా, క్లాసులు చెప్తూ ఉంటాను. అడ్మిషన్లో ఉంటా కదా నేను.
మీరేమో చెప్పండి సార్ అంటారు. ముసలోళ్ళు అయిపోతారమ్మా మీరు. నేను మాత్రం ఇలాగే ఉంటాను, మీ పిల్లలకి చెప్తూ ఉంటా. మీ గురించి ఏం చెప్పను. మీరు ఇప్పుడు సమ్స్ చేస్తాను కదా, ఒక్కొక్కరు ఏ ఆన్సర్లు చెప్పారు ఏంటి, ఏం చెప్పను మీ పిల్లలకి. నా దగ్గరిగా పంపించండి, బాగా ట్రైన్ చేస్తా. సరే, నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. సూపర్ సీనియర్ని వెరీ సీనియర్ అని కూడా అనొచ్చు. సూపర్ సీనియర్ని వెరీ సీనియర్ అని కూడా అనొచ్చు. సరే, నాకు ఒక డౌట్ వచ్చింది, అడగొచ్చా? ఏజ్ 36 ఇయర్స్ ఏ కేటగిరీలో వస్తారు? 55, 60, 62, 62, 79, 80, 100, 120. సూపర్ అమ్మా, ఎంత బాగా నేర్చుకుంటున్నారు. అది కాదు నా డౌట్, ఇప్పుడు వస్తుంది. సో వాట్ ఈస్ యువర్ వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్? 24. వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ఇయర్? ఇన్కమ్ ఆన్ చేసింది ఏ ఇయర్లో? కానీ ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టేది ఏ రేట్స్ అప్లై చేసి? అసెస్మెంట్ ఇయర్కి అప్లై చేసే రేట్స్ అప్లై చేసి. అంటే బడ్జెట్ చెప్పేటప్పుడు కూడా ఆ అసెస్మెంట్ ఇయర్ అని చెప్తాడు, ప్రీవియస్ ఇయర్ గురించి అయితే మాట్లాడు. ఏ ఇయర్లో ఏజ్ కన్సిడర్ చేయాలి? మరి 2 ఇయర్స్కి ఒకే ఏజ్ ఉంటుందా? నో. ఏజ్ అనేది ప్రీవియస్ ఇయర్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్ తీసుకోవాలా కేటగరైజేషన్ చేసేటప్పుడు? ఇప్పుడు కేటగరైజ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ తీసుకోవాలా, అసెస్మెంట్ ఇయర్లో ఉన్న ఏజ్ తీసుకోవాలా? ట్యాక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? ఏ ఏజ్ తీసుకోవాలి? రేట్స్ ఎవరి అప్లై చేస్తావు? అసెస్మెంట్ ఇయర్. ట్యాక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తావు? మరి ఏజ్ ఎప్పుడు తీసుకోవాలి? ప్రీవియస్ ఇయర్. బాగా ఆలోచన చెప్పండి. ప్రీవియస్ ఇయర్. ఎందుకు ప్రీవియస్ ఇయర్? ఇన్కమ్ ఏమని చేసేది ఆ ఇయర్ కాబట్టి. అవును, 24, 25లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు కదా, మరి ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలంటారు. షూరా? లాక్ చేసేస్తున్నా. కరెక్ట్. ప్రీవియస్ ఇయర్లో ఏజ్ బేస్ చేసుకునే నిన్ను సీనియరా సూపర్ సీనియరా అది తీసుకుంటారు. అది కాదు నా డౌట్, ఇప్పుడు వస్తుంది చూడండి. అతని బర్త్డే ఎప్పుడు సార్ అంటే 1st April 2024. ఏప్రిల్ ఫుల్. కరెక్ట్గా 60 ఇయర్స్ వచ్చినాయి అమ్మ. అప్పటి వరకు ఎంత అతని ఏజ్? కరెక్ట్గా ఒకరోజు 60. ఇతను సీనియరా సూపర్ సీనియరా నాన్ సీనియరా? 60. ఒకరోజు అట్లే. అదే 31st March 60 వస్తే, 31st March 60 వస్తే సీనియర్. ఆ ఇయర్ 60 వస్తే సీనియర్ ప్రీవియస్ ఇయర్. ఒకరోజు మిస్ అయింది అంతే కదా. అవును, 12 అయింది, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, కొంచెం ముందే కేక్ కట్ చేస్తాం వద్దా? అమ్మా 31st March 2024 60 ఇయర్స్ వస్తే ప్రీవియస్ ఇయర్లో 60 ఇయర్స్ వచ్చేసినట్టే, లాస్ట్ రోజు వచ్చింది కాబట్టి సీనియర్ కింద వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఇతని బర్త్డే ఎప్పుడు? 1st April. ఒక్కరోజు మిస్ అయింది. సీనియరా నాన్ సీనియరా? ఏంటమ్మా? నాన్ సీనియర్. ఒకరోజైనా అంతే. కానీ మోడీ తాతయ్య మంచోడమ్మ. ఎవరైతే 1st April రోజు బర్త్డే జరుపుకుంటున్నారో, ఎవరైతే 1st April రోజు బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఎగ్జామ్స్ని ఇవ్వండి. 60 వస్తే అది ప్రీవియస్ ఇయర్లో కూడా 60 తీసుకోండి. అంటే రెండు ఇయర్స్కి 60 వస్తుంది, 59 ఉండదు వాళ్ళకి.
59 ఉండదంట. 59 ఏం తీసేసుకోమంటున్నాడు 60. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో కూడా అతను ఏమనాలి 60 ఇయర్స్, 24, 25 కూడా 60 ఇయర్స్. ఎవరైనా ఉన్నారమ్మా అదృష్టవంతులు? ఎవరు ఉండరు కాబట్టి ఆ ప్రొవిజన్ పెట్టాడు. తక్కువ మంది ఉంటారు పాపం, ఉన్నా కానీ వేరే డేట్ వేయించుకుంటారు. సరే, అదొక్కటే ఎగ్జామ్షన్ అమ్మ, ఇంకా ఏది ఎగ్జామ్షన్ కాదు. నువ్వు ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజే తీసుకోవాలి. ఏ ఏజ్ తీసుకోవాలి? ఒకే ఒక్కరిది ప్రీవియస్ ఉన్న ఇయర్స్ తీసుకోను. ఎవరిది సార్ అంటే 60 అమ్మా, 1 ఏప్రిల్ రోజు బర్త్డే జరుపుకునేది, అది ఏ ఇయర్స్కి మాత్రమే తీసుకోను అంటే 60 ఇయర్స్, 80 ఇయర్స్. ఏ ఇయర్స్ అమ్మా? ఈ కేటగిరీ ఎప్పుడే. మళ్ళీ నువ్వు 36 ఇయర్స్ అప్పుడు అదంతా అవసరంలా, నువ్వు 37 తీసుకున్నా అక్కడే ఉంటాడు కదా. 60 ఇయర్స్, 80 ఇయర్స్ దగ్గర మాత్రమే అది అప్లై అవుతుంది. అది కూడా ఎవరికి మాత్రమే అప్లై అవుతుంది? 1 ఏప్రిల్ రోజు బర్త్డే ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. 60 ఇయర్స్ 2 సార్లు వస్తాయి వాళ్ళకి, 80 ఇయర్స్ 2 సార్లు వస్తాయి. అంటే 79 కూడా 80 కింద తీసేసుకుంటా. ఎప్పుడు బర్త్డే ఉండాలి? 1 ఏప్రిల్. అది ఎక్సెప్షన్, మోడీ తాత ఇచ్చాడు అన్నమాట. ఏజ్ greater than or equal to 60 in previous year or first day of assessment year. First day of assessment year అంటే 1/4/2004 వాళ్ళకి ఎక్సెప్షన్. కానీ సీనియర్ అనాలంటే ఏజ్ ఎంతకంటే తక్కువ ఉండాలి? 80 కంటే తక్కువ ఉండాలి. అందుకని 79 రాశా. ఇక్కడ ఏజ్ greater than or equal to 80 years in previous year. ఏ ఇయర్ అమ్మా? ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్. ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్. 60 and 80 దగ్గర మాత్రమే అది వస్తుందమ్మా, రిమైనింగ్ కేసెస్లో రాదు. అది కూడా ఎవరికి మాత్రమే వస్తుందంటే 1 ఏప్రిల్ బర్త్డే జరుపుకునే వాళ్ళు. ఏ ఇయర్ బేస్ చేసుకుని ఏజ్ కన్సిడర్ చేయాలి? ప్రీవియస్ ఇయర్. అందుకనే ఇన్ ప్రీవియస్ ఇయర్ అన్నారు, ప్రీవియస్ ఇయర్. కానీ ఒకే ఒక్కటి 1 ఏప్రిల్ రోజు వచ్చితే మాత్రం వదిలేస్తాయి. అది 60 ఇయర్స్ దగ్గర, 80 ఇయర్స్ దగ్గర. ట్యాక్స్ రేట్స్ ఫర్ ఇండివిజువల్ అసెస్మెంట్ ఇయర్. మన అసెస్మెంట్ ఇయర్ ఎంతమ్మా? 24, 25. ఎవరికి చెప్తున్నాను ఇప్పుడు ట్యాక్స్ రేట్స్? ఏజ్ ఎంతకంటే తక్కువ ఉంది అంటే ఇతను ఏమవుతాడు? హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ వీళ్ళకి కూడా ఇవే రేట్స్. అండ్ సార్ రెసిడెంట్కి ఇదే రేటు, నాన్ రెసిడెంట్ అయినా సరే ఇదే రేటు. సార్ నాన్ రెసిడెంట్ ఎనీ ఏజ్, నాన్ రెసిడెంట్ దగ్గర రాయండమ్మా ఎనీ ఏజ్. అంటే సీనియర్, సూపర్ సీనియర్ అనేది రెసిడెంట్ మాత్రమే ఉంటారు. మీకు అది తర్వాత వస్తుందమ్మా, మళ్ళీ వచ్చి చెప్తాను. మన ఇండియాలో రెసిడెంట్ కాదు అతను, సీనియర్, సూపర్ సీనియర్ స్టేటస్ ఉంటుంది అతనికి. 80 ఇయర్స్ అయినా సరే నేను ఎక్కడ తీసుకొచ్చి పెడతాను అతన్ని? నాన్ సీనియర్, నార్మల్ కేస్. ఓన్లీ రెసిడెంట్కే సీనియర్, సూపర్ సీనియర్ స్టేటస్ ఉంటుంది. రెసిడెంట్ అవ్వాలి, నువ్వు ఇండివిజువల్ అవ్వాలి. నేను హెచ్ఎఫ్ సార్, నార్మల్ కేస్, నీకు అసలు ఏజే ఉండదు. ఏఓపి, బిఓఐ ఏజే ఉండదు, నార్మల్ కేస్. ఏజేపీ నార్మల్ కేస్. ఇండివిజువల్కి ఏజ్ ఉంటుంది, అది కూడా నువ్వు రెసిడెంట్ అయితే నీకు సీనియర్, సూపర్ సీనియర్ స్టేటస్ ఇస్తాను. నాన్ రెసిడెంట్ సార్ అసలు ఏం మాట్లాడద్దు నువ్వు, నీకు 100 ఇయర్స్ అయినా సరే నాన్ సీనియర్, నార్మల్ కేస్ అంటారు దీన్ని. ఏమంటారమ్మా? నార్మల్ కేస్, నార్మల్ కేస్. అమ్మా ఇతను ఏజ్ 36 ఇయర్స్ అమ్మా. ఇతను ఏజ్ ఎంత? ఏ కేసులో వస్తాడు? నాన్ సీనియర్. ట్యాక్స్ రేట్స్ చూడండి, అప్ టు 2,50,000 నిల్. అంటే మీనింగ్ ఏంటి? 2,50,000 వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నీ ఇన్కమ్ 2,50,000 లోపు ఉందా, నువ్వు ఏ ట్యాక్స్ కట్టక్కర్లా, నిల్, 0%. ఎంత పర్సంటేజ్ అమ్మా ఇక్కడ? ఒకవేళ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినా 0% అమ్మా ఎంత వస్తుంది? 0. 2,50,000 to 5 lakhs ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ కట్టాలంట? 5% ట్యాక్స్ కట్టాలి, జస్ట్ 5%. 5 lakhs to 10 lakhs 20%. మా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే ఏది కూడా ఇంక్రీజ్ అవుతుందో చూడండి, దాన్ని ఏమంటారు? ప్రోగ్రెసివ్ అంటారు. అబౌవ్ 10 lakhs 30%. ట్యాక్స్ రేట్స్ మరి ఓన్లీ రేట్స్ చెప్పండి. 5%, 20%, 30%. 0%, 5%, 20%, 30%. Up to 2,50,000. 2,50,000 to 5 lakhs. 5 lakhs to 10 lakhs. Above 10 lakhs. 1 minute టైం. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. నేను ఇప్పుడు ఎలా అయితే స్లాబ్స్ చెప్పానో అలా.
వీటినే స్లాబ్ రేట్స్ అంటారు. ఏమంటారు? స్లాబ్ రేట్స్. వెరీ ఇంపార్టెంట్. ఏసీ వేస్తుందా? ఈ విండోస్ క్లోజ్ చేస్తేనే కదా రూమ్ కూల్ అయ్యేది. విండోస్ ఓపెన్ చేస్తే ఏసీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఆఫ్ అయిపోతుంది. తర్వాత చేయండి. తర్వాత విండోస్ క్లోజ్, ఏసీ వేసేటప్పుడు అయితే విండోస్ క్లోజ్ చేసేయండి. రెడీ? కొంచెం మాకు అప్ టు 2 lakhs. 30% అంతే, సేమ్. నువ్వు కంగారు పడుతున్నావు కదా, చెప్పు, ఫాస్ట్ చెప్పమ్మా, ఫాస్ట్ ఫాస్ట్. 20, 30, 40, 50, 50 lakhs, 50 lakhs అబో. మళ్ళీ చెప్పు. కంగారు పడకూడదు. నన్ను చూస్తుంటే భయం వేస్తుందా? వేస్తారా? నో సార్ అనండి అందరూ, నో సార్ అనండి ఒకసారి. సరే నువ్వు చెప్పమ్మ, వాళ్ళేం పట్టించుకోవద్దు, వాళ్ళంతే నన్ను ర్యాగింగ్ చేస్తారని. రైట్. థర్టీ పర్సెంట్. నిల్ 50 lakhs, above 50 lakhs, above 30%. మా లాస్ట్. above 5 lakhs 60%, above 10 lakhs 80%, 30%. మా నేను అడిగాను కదా. Hmm. 30%. అమ్మో భయం వేసేస్తుంది అసలు. నన్ను చూస్తే ఎవరికైనా భయం వేస్తుందా? ఎంత ఇన్నోసెంట్ ఉంటాను అసలు. అప్పుడే పుట్టిన పిల్లోడ్లాగా ఇన్నోసెంట్గా ఉంటా కదా అసలు. అంత అమాయక పిల్లోడు నేను అసలు. 12 lakhs మీద ట్యాక్స్ ఎంతో చెప్పండి అమ్మా. 12 lakhs ఎంత రేట్ అప్లై అవుతుంది? ఎంత? ఎందుకు 30%? అబౌట్ 10 lakhs. 3 lakh చెప్పిందా క్యాలిక్యులేటర్? అలాగని మా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయ, ఫాస్ట్ ఓపెన్ చేయ క్యాలిక్యులేటర్. అంటే డైరెక్ట్ ట్యాక్స్లో క్యాలిక్యులేటర్ అవసరం ఉంటుందని ఈరోజే తెలిసింది నాకు. తీయాలి క్యాలిక్యులేటర్ తీయాలి.
కొన్నాం కదా, ఎంత 400 200 పెట్టి కొన్నాం. అమ్మ అబ్బాయి క్యాలిక్యులేటర్ ఎక్కడో కనిపెట్టండి. తీసారా? చూడండి అమ్మా, చూడండి చూడండి, 12,30,000. నీ క్యాలిక్యులేటర్ ఎక్కడ? ఓకే, అందరు క్యాలిక్యులేటర్ చూపించారు నాకు. ఓకే, ఏంటి క్యాలిక్యులేటర్? డాడీని ఫోన్ చేయమన్నా. క్యాలిక్యులేటర్ లేకుండా వచ్చావు నువ్వు? ఉంటుంది కదా, ఎక్కడుంది? రేపు తీసుకొచ్చాయమ్మా. అసలు డీటీ బుక్ పెట్టావు నువ్వు? అయిపోయింది సిలబస్. నవ్వుతారేంటమ్మా, సిలబస్ అయిపోయింది కదా. లాస్ట్ చాప్టర్. ట్యాక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తావమ్మా? లాస్ట్లో. సరే అమ్మా, ఇంకేం ర్యాగింగ్ చేయాలి అమ్మాయిని చెప్పండి. పాట పాడమన్నా అమ్మ, ఒక సాంగ్ అంటే పాడేస్తే వదిలేస్తాను. నిన్ను ర్యాగింగ్ చేయమన్నారమ్మా రాంగాల్ని. అవునా? సరే బెంచ్ మీద అంటు నుంచో, ఓకేనా? నువ్వే కన్నా ఒక ర్యాగింగ్ చేయమన్నా అమ్మాయిని, చెప్పలేదా? అయ్యో, కొత్త వాళ్ళందరినీ ర్యాగింగ్ చేయమని చెప్తున్నారమ్మా వీళ్ళంతా. అది అగ్రిమెంట్ అనమాట. ఓకేనా? హ్యాపీనా? వదిలేద్దామా ఇంకా? నోనా? సరే, అబ్బాయి ఉన్నాడు కదా, కొత్తగా వచ్చాడు. అమ్మ నీ పేరేంటి? కొత్తగా వచ్చావా? అయిపోయింది కదా సిలబస్, కాస్టింగ్ కూడా అయిపోయింది చెప్పేసి. అయ్యో, సరే సీను చేత ఏం చేయిద్దాం? శివ చేత ఏం చేయిద్దాం? బెంచ్ ఎక్కాలా? డాన్స్ అంటే అయ్యమ్మా, చూసావమ్మా, రికార్డెడ్. వాళ్ళు నిన్ను ర్యాగింగ్ చేయమన్నారు, నా తప్పేం లేదు. నేను జస్ట్ వాళ్ళు చెప్పింది చేస్తున్నాను అంతే. నేను ఐఎమ్ గుడ్ పర్సన్. వీళ్ళే నన్ను చెడగొడుతున్నారమ్మా. సైకిల్ చేశారు వీళ్ళు, కొత్త వాళ్ళు వచ్చారు ర్యాగింగ్ చేయని సైకిల్ చేశారు వీళ్ళంతా. వదిలేద్దామా, పాపం కదా, నన్ను చూసి వదిలేయండి అమ్మా. కూర్చోమ్మా. సరే, అందరు చేశారా? క్యాలిక్యులేటర్లో ఎంత వచ్చింది ట్యాక్స్? ఎందుకు 30% తీసుకున్నారు? అది రాంగ్, అది రాంగ్, అది రాంగ్, అది రాంగే. చేశారుగా, అది రాంగే అమ్మ. సార్ అది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ సార్? ఇవి స్లాబ్ రేట్స్, అవి ఫ్లాట్ రేట్లు కాదు. ఏంటమ్మా అవి? నీకు 1 crore రూపీస్ ఇన్కమ్ ఉన్నా 2,50,000 వరకు నిల్లు. తర్వాత 2,50,000 to 5,00,000 అంటే ఎంత ఉంది ఈ మధ్యలో? 2,50,000 to 5,00,000 ఎంత ఉంది ఇన్కమ్? 2,50,000 to 5,00,000 ఇన్కమ్ ఎంత ఉంది? 2,50,000. ఫస్ట్ 2,50,000 మీద ఎవరికైనా నిల్ ట్యాక్స్. ముఖేష్ అంబానీ గారికి కూడా నిల్లే. 10 కోట్లు ఉంటుంది కదా సార్, వాళ్ళకి కూడా నిల్లేనా? ఎవరికైనా ఫస్ట్ 2,50,000 నిల్. నెక్స్ట్ 2,50,000 మీద ఎవరికైనా సరే ఎంత పర్సంటేజ్? 5%. ఆ నెక్స్ట్ 5 lakhs మీద అమ్మ, 5 lakhs to 10 lakhs అంటే ఎంత ఉంది ఇన్కమ్? 5 lakhs, 20%. వినాలి వినాలి. లాస్ట్లో 10 lakhs అబౌవ్ మీద ఎంత పర్సంటేజ్ అమ్మా? 30%. నీకు 10 crores ఉన్నా, 100 crores ఉన్నా, 200 crores ఉన్నా ఫస్ట్ 2,50,000 మీద నిల్. నెక్స్ట్ 2,50,000 మీద అంటే 2,50,000 to 5,00,000 అంటే నెక్స్ట్ 2,50,000. మా 2,50,000 to 5 lakhs అంటే నెక్స్ట్ 2,50,000. ఎంత పర్సంటేజ్? 5%. ఎవరికి సార్? ఆల్ ఓవర్ ఇండియా అందరికి. ఎంత ఇన్కమ్ అమ్మ నేను ఆ బ్రాకెట్లో వస్తుంది. స్లాబ్ అమ్మ, ఏంటది? స్లాబ్. ఫ్లాట్ రేటా స్లాబ్ రేటా? మీరు చేసింది ఫ్లాట్ రేట్ అంటే అందులో వస్తే ఫ్లాట్ రేట్ మొత్తానికి 30% అని. ఫ్లాట్ రేట్ కాదు, మొత్తానికి 30% కాదు, స్లాబ్ రేట్స్. ఇప్పుడు ఇన్కమ్ని ఈ స్లాబ్స్ వైజ్ డివైడ్ చేసి రేట్స్ అప్లై చేయాలి. ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి అందరూ చెప్పాలమ్మా, ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? 4 స్లాబ్. ప్రతి ఇన్కమ్ని 4 స్లాబ్స్ కింద డివైడ్ చేయాలి వస్తే. ఫస్ట్ స్లాబ్ అయితే అందరికీ వస్తుంది, మిగతా వాళ్ళకి ఇన్కమ్ని బట్టి స్లాబ్స్ వస్తాయి. 12 lakhsలో అయితే 4 స్లాబ్స్ వచ్చేస్తాయి. తర్వాత ఆ స్లాబ్లో ఇన్కమ్ ఎంత ఉందో ఆ రేట్ అప్లై చేసి ట్యాక్స్ ఎంతో చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
12 lakhsని 4 స్లాబ్స్ కింద డివైడ్ చేసి ఎలా చేస్తాం? 0 to 2,50,000, 2,50,000 to 5 lakhs, 5 lakhs to 10 lakhs, అబౌట్ 10 lakhs. ఇలా డివైడ్ చేయాలి అది 12 lakhsని అమౌంట్. చెప్పండి అమ్మా ఆన్సర్స్. ఒక్క నిమిషం వీళ్ళు చెప్పమ్మా. 1 lakh. ఇంకా అమ్మ నువ్వు చెప్పమ్మా, అమ్మాయి చెప్తుంది కదా. 1,15,000. చేస్తున్నారు, ఆగండి. క్యాల్కులేటర్ ఎవరు ఇచ్చారు అమ్మాయికి? ఓకే, తీసేసుకున్నావమ్మా. సరే, 17,000. 17 మాస్ కాపీ. బెంచ్ మొత్తానికి అదే ఆన్సర్ వస్తుందా? మధ్యలో అమ్మాయి వేరే ఆన్సర్ చెప్పమ్మా. హెల్ప్ చేయండి అమ్మాయికి. మీ అందరికి ఒకటే ఆన్సర్ కదా? మరి ఆన్సర్ చెప్పండి. మాస్ కాపీ. లాస్ట్ బెంచ్ వాళ్ళు మాస్ కాపీ. అందరు కాపీ కొట్టేశారు. ఇప్పుడు నేను చెప్తా, మీ మీద అస్సలు నమ్మకోలేదు, ఆన్సర్లు అన్నీ రాంగ్ అయ్యావు నాకు తెలిసి. నేను చేస్తా అమ్మాయి, ఐ విల్ డూ. ఇప్పుడు ఎంత మీద ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి? నార్మల్ కేస్. ఈ 12 lakhsని నేను స్లాబ్స్ వైజ్ డివైడ్ చేయాలి. ఎన్ని స్లాబ్స్ ఉంటాయి? 4 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ 12 lakhs అయితే 4 స్లాబ్స్ ఉంటాయి. ఫస్ట్ 0 to 2,50,000. ఎంత ఉందమ్మా ఇక్కడ ఇన్కమ్? 2,50,000. ఈ స్లాబ్లో ఎంత ఉంది అమౌంట్? ఆ స్లాబ్లో ఎంత ఉంది అమౌంట్? ఫస్ట్ స్లాబ్లో ఎంత ఉంటుంది అమౌంట్? రేట్, ట్యాక్స్. నెక్స్ట్ స్లాబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2,50,000 to 5 lakhs. ఈ మధ్యలో ఇన్కమ్ ఎంత ఉంది ఈ స్లాబ్లో? ఈ స్లాబ్లో ఇన్కమ్ ఎంత ఉంది? 2,50,000. రేట్ ఎంత? 2,50,000 into 5%. నెక్స్ట్ స్లాబ్ 5 lakhs to 10 lakhs. ఎంత ఉంది ఇన్కమ్? ఎంత ఉందమ్మా ఇన్కమ్? 5 lakhs. 20%. 5 lakhs into 20%. నెక్స్ట్ స్లాబ్ ఏంటమ్మా? అబోవ్ 10 lakhs. 10 lakhs కంటే ఎక్కువ ఎంత ఉందమ్మా? 2 lakhs. ఎంత ఉంది? 2 lakhs. మరి లాస్ట్ స్లాబ్లో ఎంత ఉంటే అంత బ్యాలెన్స్ రాసుకోవాలి. 10 lakhs కంటే ఎంత ఉంటే అంత బ్యాలెన్స్. సింపుల్. 12 lakhs minus 10 lakhs చేసేస్తే నీకు వచ్చేస్తుంది బ్యాలెన్స్ అమౌంట్ 30%. మొత్తం యాడ్ చేయమ్మా ట్యాక్స్ అంతా. బాయ్స్కి ఒక పాయింట్, 3 points వచ్చినాయి. తప్పు చెప్పారుగా కొంతమంది. మేము తీసుకోమమ్మా. టీం వర్క్ ఇంపార్టెంట్. టీం వర్క్. ఒకళ్ళు తప్పు చెప్పినా పోయిద్ది పాయింట్. తిట్టండి వాళ్ళని, తిట్టండి 2 బెంచ్లు. అమ్మా ఎప్పుడైనా మీరు గొడవలు అయినాయా? నేను ఉన్నా కదమ్మా. ఐ విల్. నేను వెళ్ళిపోయేలోపు గొడవలు పెట్టేసి వెళ్ళిపోతారే. అమ్మా ఇలా చేయాలి, ఓకేనా? మళ్ళీ చెప్పండి ఒకసారి స్లాబ్ రేట్స్. అమ్మా ఏంటి, ఫ్లాట్ రేటా స్లాబ్ రేటా ఏంటి చెప్పండి ఒకసారి. ఎలా ఉందో తెలుసా? టీ కాఫీ 10 rupees 20 rupees, బనానా యాపిల్ 10 rupees 20 rupees, ఇట్లా ఉంది. పిజ్జా బర్గర్ లాగా చెప్పాలి, పాష్గా కోరస్లో. స్టార్ట్ చేయండి అందరూ. రెడీ 1 2 3.
సరే మీరు సైలెంట్ ఉండండి అమ్మా, మీరు సైలెంట్ ఉండండి, వీళ్ళు చెప్తారు. ఎవరు బాగా చెప్తారో వాళ్ళకి ఒక పాయింట్. రెడీ మరి? నేను రెడీ, 1 2 3. మళ్ళీనా ఇద్దామా మళ్ళీ? ఓకే, టేక్ 2. రెడీ, 1 2 3 చెప్తాలే. 1 2 3 స్టార్ట్. నవ్వుతున్నారు, ఇప్పుడు చెప్తారు చూడండి వీళ్ళు. మీరు బాగా చెప్పాలి, ఒక పాయింట్ వస్తుంది. రెడీ, 1 2 3. అది ఏం కాదు, బాగా చెప్పారు, ఒక పాయింట్. దానం చేశారమ్మా, బాగా చెప్పారు. సరే సార్, అదే సీనియర్ సిటిజన్ అయితే ఏ సిటిజన్ అమ్మా? ఏజ్ ఎంత ఉండాలి? 60 to 79. 80 బదులు 79 రాయండి. 60 to 79. 60 to 79. 60 to 79. రెసిడెంట్ అయితేనే ఈ స్టేటస్ వస్తుంది. నాన్ రెసిడెంట్ అయితే ఎంత ఏజ్ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళిపోతాడు అతను? నాన్ సీనియర్ నార్మల్ కేసుకి వెళ్ళిపోతాడు. రెసిడెంట్ అయితేనే ఈ స్టేటస్ వస్తుంది. రెసిడెంట్ అవ్వాలి, ఏజ్ కూడా 60 to 79 ఉండాలి. 2 కండిషన్స్. మరి రెసిడెంట్ అవ్వాలి, ఏజ్ కూడా 60 to 79 ఉండాలి. ఎండ్ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఎండ్ స్లాబ్ రేట్స్ చదువుతాను చూడండి. అప్ టు 3 lakhs నిల్, 3 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. ఏం చేయను? 2,50,000 దగ్గర ఎంత చేశారమ్మా? ఆ ఫస్ట్ స్లాబ్నే ఒక పేరుతో పిలుస్తాం మనం, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఏంటమ్మా అది? నార్మల్ కేసులో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత చెప్పాలి? నార్మల్ కేసులో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 2,50,000. సీనియర్ సిటిజన్ కేసులో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? అదే డిఫరెన్స్. చూడండి అమ్మా బొమ్మ. అమ్మా ఆ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్కి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ ఎట్లా ఉన్నాడమ్మా? ఇక్కడ ఎట్లున్నాడు? నేనే వేసా డయాగ్రామ్స్, నిజంగా వేసానమ్మా, నేనే వేసాను. పెయింటింగ్ వేస్తాను నేను. మీరు కాదు అంటారంటే ఇప్పుడు వేస్తాం మళ్ళీ. మరి నమ్మండి, నేను వేసానా కాదా? అది మీరు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ వేస్తాను, వద్దు కదా? రైట్. సరే ఇతను ఇట్లా అయిపోయాడు అనమాట, ఇట్లా అయిపోయాడు. 60 to 79 కదా. ఇతనికి బేసిక్ ఎగ్జామ్షన్ BEL. ఏంటమ్మా షార్ట్ కట్? BEL అంటే ఏంటి? ఇక్కడ ఎంతమ్మా? 3 lakhs. స్లాబ్ రేట్స్ చెప్పండి ఒకసారి సీనియర్ సిటిజన్కి. పర్లేదు, బాగానే చెప్పారు. సేమ్ ఈ 12 lakhs సీనియర్ సిటిజన్కి అయితే ట్యాక్స్ ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. మీరే ఫస్ట్ చెప్పారు. ఓకే, తర్వాత చూద్దాంలే, ఇంకున్నాయి కదా సంస్థలు, చూసుకున్నావా? ఏమో అయ్యే పనులా కనిపించట్లేదు.
చాలా కష్టంగా ఉంది అసలు. డిటి అంటే థియరీ అనుకున్నా, ఏం మ్యాథ్స్ చేయిస్తున్నాడు. మ్యాథ్స్ ఉంటుందని ముందే చెప్తే నేను జాయిన్ అయ్యేవాడిని కాదు కదా. జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పావు నువ్వు, ఈజీ ఊరికే అయిపోద్ది అని చెప్పి ఫీజు తీసేసుకుని ఇప్పుడు ఏంటి ఇవన్నీ చెప్తున్నావు. అంతే, అదంతే సీక్రెట్. ఓకే అమ్మా. కరెక్టేనా? నిజంగా నిజంగా లాస్ట్ అబ్బాయి వచ్చిందా? సో దట్ ఈస్ అ స్లాబ్ రేట్ ఫర్ సీనియర్, సూపర్ సీనియర్ ఆర్ వెరీ సీనియర్. ఇక్కడ వెరీ సీనియర్ అవ్వాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? రెసిడెంట్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ ఏంటి? 80 years ఆర్ మోర్ ఉండాలి ఏజ్. ఈ 2 కండిషన్స్ ఎండా ఆరా? ఎండ్ అంటే ఏంటి? 2 సాటిస్ఫై చేయాలి. ఆర్ అంటే ఏదో. ఇప్పుడు ఎండా ఆరా? ఎండ్. రెసిడెంట్ అవ్వాలి, 80 years పైన ఉండాలి. చూడండి అమ్మా, ఇట్లా ఉండాల్సిన ఆయన ఎట్లా అయిపోయాడు, ఇట్లా అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు. స్లాబ్ రేట్స్ ఇక్కడ 3 ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా నేను చేయమల్లా మార్చా ఆబ్వియస్లీ. అప్ టు 5 lakhs నీల్. అమ్మ ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత అమ్మా? 5 lakhs to 10 lakhs. అబౌవ్ 10 lakhs. అబౌవ్ 10 lakhs చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. అది మీ సీనియర్స్ అంటే పక్కన వాళ్ళు పెద్దగా అరుస్తుంటే వచ్చి నన్ను అరిచేవాళ్ళు, మీ పిల్లలు గొడవ చేస్తున్నారని. ఓకే, మనం పెద్దగా అరిస్తే సార్ నరుస్తారనమాట అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, పెద్దగా అరుస్తారనమాట. సో అట్లా చెప్పాలి మీరు కూడా. పక్కన వాళ్ళంతా నిద్రపోయే వాళ్ళు లేవాలి, ఇన్స్టిట్యూట్ మీదకి వచ్చేయాలి గొడవ పట్టడానికి. నేను అప్పుడు సజ్జే పిల్లలు సార్ అని. పక్కన క్లాస్ రూమ్ వాళ్ళు, ఈ పక్క క్లాస్ రూమ్, ఆ పక్క క్లాస్ రూమ్ వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు కూడా లెగవాలన్నమాట. ఎదిరింటి ఆయన అయితే వచ్చేయాలి పరిగెత్తుకుంటా. అసలు మీ పిల్లలు అరుస్తున్నారు తెలుసా అని. సరే, 5 lakhs వరకు నీళ్ళమ్మ. 5 lakhs to 10 lakhs 20%. అబౌవ్ 10 lakhs 30%. పాపం ఏదో చేశారంటగా. సరే, 12 lakhs మీరు చెప్పండి అమ్మా. 1 lakh మంచి పిల్లలు. ఇప్పుడు మారుస్తాను నేను. 16 lakhs. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎలా అలా? షార్ట్ కట్ ఉంటుంది లేమ్మా, షార్ట్ కట్ ఉంది. వాళ్ళు ఏదో షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేశారు, సీక్రెట్. వాళ్ళకి తెలియదేమో షార్ట్ కట్. వాళ్ళు షార్ట్ కట్ చెప్పేస్తున్నారు. అమౌంట్ చూడగానే ట్యాక్స్ చెప్పేస్తున్నారు. ఓకే అమ్మా, ఎంత ఆన్సర్ ఎంత? మా ఆన్లైన్ వాళ్ళని కూడా అప్పుడప్పుడు పలకరించాలి కదా. ఒకసారి ఎవరో చూద్దాం వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఈయన వాటికి ఈయన చెప్పుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళతో ఏదో కబుర్. విచిత్రం ఏంటంటే ఆన్లైన్ వాళ్ళకి ఒక విచిత్రం ఉంటుంది. నేను మాట్లాడేది వినిపిస్తుంది వాళ్ళకి, మీరు మాట్లాడేది వినిపించదు. నేను అప్పుడప్పుడు ఏం చేస్తా, మీరు ఏదో అంటారు కదా ఇప్పుడు షార్ట్ కట్ అని, అప్పుడప్పుడు వాళ్ళు ఈయన మాట్లాడుకుంటాడు ఏంటి, వాళ్ళు ఏం అడిగారు, ఈయనేం చెప్తున్నాడు అసలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా ఎవరికైనా అనిపించిందా ఆన్లైన్ వాళ్ళు? నేనంటే భయం అమ్మ, వాళ్ళు మాట్లాడరు, చాలా భయం నేనంటే అసలు. ఒక పేరు సెలెక్ట్ చేయండి అమ్మా, ఒక నేమ్ సెలెక్ట్ చేయండి. అక్కడ కార్తీక్ ఒకటోసారి, కార్తీక్ రెండోసారి, కార్తీక్ మూడోసారి. మ్యూట్లో ఉన్నామమ్మా, వినపట్లేదు. ఫోన్ పక్కన పడేసి, సార్ మీ క్లాస్ వింటుంటే అసలు ఉంటుంది సార్, అసలు
లంచ్ బ్రేక్ తర్వాత హ్యాపీగా పడుకోవచ్చు సార్. అందుకని నేను వింటుంటే మీరు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఏంటి సార్ ఇది? ఇంకో పేరు సెలెక్ట్ చేయండి అమ్మా. శ్రీకావ్య ఒకటోసారి, శ్రీకావ్య రెండు, ఒకళ్ళైనా శ్రీకావ్య మూడోసారి. ఇంకో పేరు సెలెక్ట్ చేయండి. సాయి స్నేహ ఒకటోసారి. మా సాయి స్నేహ సీనియర్ సిటిజన్కి స్లాబ్ రేట్స్ చెప్పమ్మా. స్లాబ్స్ ట్యాక్స్ రేట్స్ చెప్పు సీనియర్ సిటిజన్కి. సీనియర్ సిటిజన్కి అప్ టు 5 lakhs నిల్. చూసి చెప్తున్నావు అంట, ఇక్కడ పిల్లలు అంటున్నారు. నువ్వు బుక్ చూసి చెప్తున్నావు అంట, ఇక్కడ అందరూ అంటున్నారు. అమ్మ నీ పేరేంటి? అభయశ్రీ అంటుంది. అప్ టు 3 lakhs నిల్. 3 lakhs to 5 lakhs ఎంతమ్మా? 5%. 5 lakhs to 10 lakhs 20%. అబౌట్ 10 lakhs 30%. వీ హ్యావ్ ఏ షార్ట్ కట్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. నేను చాలా తెలిసిపోయిందా? నేను చెప్తా మీకు తెలియనట్టే ఉండండి, నేను చెప్తాను. తెలియదు కదా? ఓకే రైట్, సరే. నెక్స్ట్ క్లాస్లో మనం ఐ థింక్ వీ హ్యావ్ 5 minutes 4 minutes ఉంది. మా ఏజ్ ఎంతమ్మా? ఇతని ఏజ్ ఎంత? మిస్టర్ సింగిల్. ఇతని పేరు ఏంటమ్మా? మిస్టర్ సింగిల్. ఇతని పేరు మిస్టర్ సింగిల్ అమ్మా. ఇతని ఏజ్ ఎంతమ్మా? 36 స్టిల్ సింగిల్. ఈజ్ అన్ ఇండివిజువల్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ ఏ 1 2 3 4 5. 1 ఎంతమ్మా? 2,40,000. 2 ఎంతమ్మా? 2,80,000. 3 ఎంతమ్మా? 5,90,000. 4 ఎంతమ్మా? 18 lakhs. 5 ఎంతమ్మా? 1,50,000. 5 చేసేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. యూ హ్యావ్ 4 minutes టైం. 5 అయిపోతేనే హ్యాండ్ రైజ్ చేయాలి. ఈ లోపల వాళ్ళు చేసేస్తారు, పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎవరి సైడ్ హ్యాండ్ రైజ్ చేస్తే 5 చేసేసి ఆన్సర్ చెప్తే వాళ్ళకు ఒక పాయింట్. అబ్బా అలా ఉండు. మా వాళ్ళు టెక్నిక్ ప్లే చేస్తున్నారు. నువ్వు లాస్ట్ చేయి, నువ్వు ఫోర్త్ చేయి. మీకు అసలు ఏం లేదు. వాళ్ళు ఎంత తెలివి ఉన్నారు అసలు. వాళ్ళు స్ప్లిట్ చేసుకుని చేసేస్తున్నారు. మీరు అయిపోయిందా? చెప్పేయండి అమ్మా. ఒక్కొక్కటి చెప్పాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా. ఫస్ట్ 12,500 కాదు మరి. నెక్స్ట్ సెకండ్ వన్. అమ్మాయి సెకండ్ వన్ చెప్పమ్మా. కాదు, మళ్ళీ చేయమ్మా. అయిపోయిందా? మరి చెప్పండి. ఫస్ట్ వన్ ఎంత? సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, 43 lakhs. ఇవన్నీ ఎలా వచ్చినాయో రేపు చూద్దాం. ఒక ఎంసీక్యూ లాగా చేయాలంటే మీరు ఇప్పుడు చేసినట్టమ్మా షార్ట్కట్లో. బట్ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కదా, అది ఎలా ప్రజెంట్ చేయాలి, ఫార్మాట్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో, అంటే రేపు క్లాస్ ఉంది కదా, రేపు క్లాస్లో ఆన్సర్ వస్తుందిలే. బట్ అది ఎలా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎంసీక్యూ లాగా అడిగినప్పుడు ఇలా చేస్తే సరిపోతుంది. బట్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ డిస్క్రిప్టివ్ క్వశ్చన్. ఓకేనా? ఇంకా చేస్తున్నారా? హెల్ప్ చేయండి. అయిపోయిందా? ఎక్కడ పాయింట్ ఎవరికా? మీకే అయిందా ఫస్ట్? ఓకే, మీకే పాయింట్. ఆన్లైన్ వాళ్ళకి అసలు పాయింట్
చెప్పలేదంటారా? సరే, మీకే పాయింట్. సో మీరు అయిపోయింది అమ్మ. రేపు పాయింట్స్ అన్నీ మీకే రావాలి. చూద్దామా మరి? 4-1. సరే, రేపు రివర్స్ చేద్దాంలే. ఓకేనా? రేపంతా రైటింగ్ అమ్మా, అక్కడ తెలిసిపోద్ది. ఎవరు రైటింగ్ బాగుంటే వాళ్ళకి పాయింట్ ఇస్తారు రేపు. మా రూల్స్ మా ఇష్టం, మీకే వస్తుందమ్మా. మీ రైటింగ్లు చూపించండి ఒకసారి. రేపు చూద్దాంలే, ఇప్పుడు ధైర్యం లేదు. బ్రేక్ తీసుకోండి. Recording stop.